ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక పథకం స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి ఉచిత ఇసుక ఇస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. బట్ దాన్ని వైసీపీ వక్ర భాష అని చెప్తూ అంటే ఏదైతే డెలివరీ చార్జెసో లేకపోతే రవాణా ఖర్చులకు సంబంధించి వాళ్ళు ఇస్తున్న ఆ 300 చిల్లర దాన్ని రాజకీయ కోణంలోనే వాళ్ళు చూస్తున్న పరిస్థితి. అంటే ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? ఉచిత ఇసుకకు సంబంధించి 2, 3 రోజులుగా సోషల్ మీడియాలో కూడా వైసీపీ వీడియోలు చేసి పెడుతుంది. మేము అంతకుముందు చాలా ఫ్రీ ఇచ్చాము. ఫ్రీ అంటే రూ. 1392 ఇట్లా మాట్లాడుతున్న పరిస్థితి. జనం కొంచెం కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారు. దీన్ని మేము క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం సార్. ఇసుక జగన్మోహన్ రెడ్డి హయాంలో బంగారంలాగా మారింది. ఇప్పుడు ఆ బంగారాన్ని చంద్రబాబు ఉచితంగా ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఇవాళ అందుబాటు ఇసుక జగన్ 5 ఏళ్లలో పేదలకు ఎంత మేరకు అందుబాటులో ఉంది. ఇప్పుడు చంద్రబాబు రాబోయే 5 ఏళ్లలో దాన్ని ఎలా అందుబాటులోకి తీసుకొస్తాడు. మీరన్నట్టుగా సోషల్ మీడియాలో కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు ఏమంటున్నారు, గగ్గోలు పెడుతున్నారు. ఏంటి ఇసుక, ఈ ఉచిత ఇసుక వల్ల మరి ప్రభుత్వ ఖజానాకి నష్టం వస్తుందని, ప్రభుత్వ ఖజానాకి జగన్మోహన్ రెడ్డి వల్ల లాభం చేకూరిందని వీళ్ళు మాటలు వింటుంటే ప్రభుత్వ ఖజానాకి వచ్చేది పోయిందని వీళ్ళు బాధపడుతున్నారా, లేకపోతే వీళ్ళ ఖజానాకి వచ్చేది పోయిందని బాధపడుతున్నారా? ఎందుకంటే 175 రీచ్ల్లో మనం చూసాం గత 5 ఏళ్లలో ఇసుకాసురులు ఎలా పేటరైపోయారో. ఏంటి, నదీ గర్భాలను ఛిద్రం చేశారు. యాక్చువల్గా అటు ఎన్జిటి, ఇటు ఈసీ, తర్వాత అటు హైకోర్టు, సుప్రీంకోర్టు, వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపేయమని ఆదేశాలు ఇచ్చారు. కానీ బేఖాతరు చేశారు అన్నమాట. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 18 కోట్లు ఫైన్ వేసింది ఒక్క చిత్తూరు జిల్లాలో ఇసుక తవ్వకాల పైన. అరే ఎక్కడ చూసినా 175 నియోజకవర్గాల్లో 175 ఇసుకాసురులే అన్నమాట. ఇవాళ రావణాసురుడికి 10 తలలు కాదు, వైసీపీ ఇసుకాసురుడికి 10 తలలు అన్నమాట. ఏంటి, జగన్మోహన్ రెడ్డి, అనిల్ రెడ్డి అన్నదమ్ములు, తండ్రి కొడుకులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, తర్వాత ధనుంజయ రెడ్డి, ఆడేవిడ శేఖర్ రెడ్డి, ఏంటి ఆ జేపీ వెంచర్స్, ఆ తర్వాత ఇంకొక 2 పట్టుకొచ్చారు తెలంగాణ వాళ్ళ కంపెనీ ఒకటి, ప్రతిమ ఇన్ఫ్రా అని, జీసీకేసీ అని చెప్పి. 10 తలలు అంటే నీకు మొత్తం 10 వచ్చింది లెక్క చూసుకున్నా. అంటే రావణాసురుడు 10 తలలు ఏమో కానీ జగనాసురుడి 10 తలలు మనం ఇసుకలోనే చూసామన్నమాట. అప్పుడు 40,000 కోట్ల కుంభకోణం. పురంధేశ్వరి దానిపైన విచారణ జరిపించమని సుప్రీంకోర్టు సీజేకి లేఖ రాసింది. ఎక్కడన్నా సరే ఇసుక నీకు స్థానికంగా దొరకకుండా పోయింది. పేదల ఇళ్ల నిర్మాణానికి ఇసుక లేదు, ప్రాజెక్టుల ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఇసుక కొరత. అటు తెలంగాణకి, ఇటు తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా మొత్తం అక్రమ రవాణా. వందలాది లారీల్లో నిత్యం రాత్రింబవళ్ళు రీచుల్లో తవ్వేసేయటమే. ఎక్కడ, నది గర్భంలో. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నదికి అడ్డంగా అసలు రోడ్డు ఏది ఇసుక రవాణా కోసం నదికి అడ్డంగా, అంటే నదీ ప్రవాహాలకు ఎలా ఆటంకాలు కల్పించారు. ఇదేంటి, కేవలం ఇది పర్యావరణ విధ్వంసం కాదు, ప్రకృతి విధ్వంసం కాదు, వీళ్ళు చేసింది జీవన విధ్వంసం. అంటే భవన నిర్మాణ కార్మికులు మొదటి 5 నెలలు జగన్ సీఎం కాగానే 50 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇసుక తవ్వకాలు ఆపేశాడు. చంద్రబాబు మీద కోపంతో అప్పుడు కూడా ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి 5 నెలలు అసలు పాలసీ లేకుండా అసలు తవ్వకాలు ఆపేస్తే పెద్ద ఎత్తున సూయిసైడ్స్ మనం చూసాం. నీకు దగ్గర ఒక 100 వృత్తులకు చెందినటువంటి నిరుపేద కార్మికుల ఉపాధిని దెబ్బ కొట్టారు. ఈ ప్లంబింగ్ కానీ, తాపీ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, నీకు మొత్తం వీళ్ళందరూ ఉపాధి పోయిన పరిస్థితుల్లో 40 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు అన్నమాట. జీవన విధ్వంసం అంటే అదనమాట. మనం చూసాం ఎక్కడికక్కడ ఎవరిని చూసినా కానీ డంపులు పేరు చేశారు.
ఓకే. చంద్రబాబు అక్కడెక్కడో 2-3 చోట్ల ఇసుక కొండలను చూసి ఆయన బెత్తరపోయాడు. ఏంటి ఇసుక ఇంతింత నిల్వ చేశారు, ఎక్కడికి పోతుంది ఇది? పేదల ఇళ్ళు కట్టారా అంటే 22 లక్షల ఇళ్ళు ఇస్తే 2 లక్షల ఇళ్ళు కూడా కట్టని పరిస్థితి అన్నమాట. కట్టుబడి రంగాన్ని దెబ్బతీశారు, చావు దెబ్బతీశారు. కన్స్ట్రక్షన్ కుదేలైపోయింది, రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందన్నమాట. నీకు ఎంత జీవన విధ్వంసం అన్నది అందుకే అన్నమాట. ఏది ఈళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, ప్రభుత్వ ఖజానాకి నష్టం అని ఒకడంటాడు, లేకపోతే ఫ్రీ అన్నారు కదా మళ్ళా ఏంటి రవాణా ఛార్జీలు అంటారు, లేకపోతే తవ్వకాల ఛార్జీలు ఏమంటారు. ఇది అడగాల్సింది ఎవరు? ప్రజలు. వాళ్ళు చక్కగా వాళ్ళకి మళ్ళా ఇసుక ధర తగ్గితే చాలు. ఇప్పుడు ట్రాక్టరు ఇసుక ధర 1000 రూపాయలు ఉండేది, 5000 అయిపోయింది. లారీ ఇసుక ధర 10,000 ఉండేది, 50,000 అయిపోయింది. అంతా 5,000 పెట్టినా నీకు ట్రాక్టర్ రాదు, 50,000 పెట్టినా నీకు ట్రాక్టర్ రాదు. అసలు వీళ్ళకి కాదు, వాడెవడో మంత్రి ఉన్నాడు, పినిపే విశ్వరూప ఎవరు అతని పేరు, అతనేదో ఇల్లు భవనం కట్టుకుంటా వాళ్ళ ఊర్లో స్లాబ్కి ఇసుక కావాలని ఆర్డర్ ఇస్తే వాడు తీసుకొచ్చి బొసకపోసాడు. మంత్రి ఇంటి నిర్మాణానికి స్లాబ్కి మంచి ఇసుక అతను తెచ్చుకోవాలనుకుంటే విశ్వరూప్ తీసుకొచ్చి బుసకపోసిపోయాడంటే అతను ఇంకా వాళ్ళు మంత్రుల పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఇంకా ఎలా ఉంటుంది? ఎవరికి వాళ్ళు పేటరేగిపోయారు. అక్కడెక్కడ ఉద్దండరాయపాలెంలో అతను ఎవరు ఎంపీ సురేష్ ఇప్పుడు ఓడిపోయినా ఇప్పటికీ వాళ్ళ తమ్ముడు తరలిస్తానే ఉన్నాడంట. అతను కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇసుకాసురుడు, 175 ఇసుకాసురుల్ని తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి.